ఫ్రెండ్స్, ఇది ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇంకొక మంచి మిడ్ రేంజ్ మొబైల్. వీళ్ళ జెడ్ సిరీస్లో ఐక్యూ Z10R దీని పేరు. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది 20,000 అంతకంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది. బట్ నేను అనుకోవడం విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 18,000-19,000 రూపాయల బడ్జెట్లో పెడితే అప్పుడు దీన్ని చూడండి. దీంట్లో కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు దీన్ని నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ లాస్ట్ 1 వీక్లో నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. ఆ పాయింట్స్ మీకు నచ్చితే అప్పుడు దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఒకసారి బాక్స్ మీద అబ్జర్వ్ చేస్తే జెడ్ లోగోతో ఐక్యూ బ్రాండింగ్ అనిపిస్తుంది. జెడ్ సిరీస్ ఫోన్ అని బ్యాక్ సైడ్ మనకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్యాకేజ్ డీటెయిల్స్. అలాగే ఒకవైపు మనకి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సార్వెల్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. హెడ్కి 0.989 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.891 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. మన దగ్గర ఉన్న కలర్ మూన్ స్టోన్. అలాగే మన దగ్గర ఉన్న వేరియంట్ ఏమో 12GB ప్లస్ 256GB మోడల్. ఇది నాకు తెలిసి టాప్ మోడల్ అని నేనైతే అనుకున్నాను. బేస్ మోడల్ 8GB 128GB ఉండొచ్చు. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, అలాగే ఒక టీపీ కేసు, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, టైప్-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి అయితే ఉన్నాయి. సో మనకి ఇచ్చిన కేస్ ఏమో మీకు వైట్ కలర్ది రెగ్యులర్ది. ఇది మీకు విత్ ఇన్ 1 వీక్ లేదా 10 డేస్లో ఎల్లోయిష్గా ఫామ్ అయిపోతుంది. బెటర్ టు బై ఏ న్యూ కేస్ అనమాట. సో ఇది ఫోను. ఈ ఫోన్ మనకి మూన్ స్టోన్ కలరు. దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి. ఒకటి ఆక్వా గ్రీనో ఏదో ఉంది, ఇంకోటేమో ఈ కలర్ అనమాట. చూడటానికి మాత్రం ఇది కొంచెం స్టైల్గా సిల్వర్ కలర్ థీమ్తో బాగానే ఉంది. అండ్ రిమెంబర్, ఈ బాడీ అంతా కూడా ప్లాస్టిక్ బిల్డే. దీంట్లో ఉన్న చేసెస్, అదే రిమ్ అంటాం కదా, లేదంటే ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే. అండ్ రిమెంబర్, ఇది ఒక మిడ్ రేంజ్ ఫోను. అండ్ ఇది 7.4mm థిక్నెస్తో వస్తుంది. ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా సూపర్గా ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం. అండ్ క్వాడ్ కర్వ్డ్ డిజైన్తో ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. స్క్రీన్ సైజ్ 6.77 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ ఇది మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా దీంట్లో వీళ్ళు IP68, IP69 లాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉంది, 182 గ్రామ్స్ ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ లో అనమాట. రీసెంట్ టైమ్స్లో కొంచెం తక్కువ వెయిట్లో ఉన్న ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డిజైన్ డిపార్ట్మెంట్లో 20,000 రూపాయల బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి ఓకే అనుకోవాలి. మెటల్ ఫ్రేమ్ అయితే ఈ పట్ల బడ్జెట్లో చాలా రేర్గానే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం సాటిస్ఫైడ్ బాగానే ఉంది. IP68, 69 కూడా ఉంది కాబట్టి విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని యూజ్ చేశారు. 6.77 ఇంచెస్ ఉంటుంది దీని స్క్రీన్ సైజు. అండ్ HBM 1300 నిట్స్ ఉంటుంది. అండ్ పిక్ బ్రైట్నెస్ ఏమో 1800 నిట్స్ ఉంటుంది. సో ఈ పాయింట్లో కొంచెం బెటర్ డిస్ప్లేని, అంటే బెటర్ బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేని ఆఫర్ చేయటం బాగుండేదేమో. బట్ ఇది సన్లైట్ విజిబిలిటీ మాత్రం బాగానే ఉంది, ఓకేష్గా ఉంది, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు, క్లియర్గానే కనిపిస్తుంది, సరిపోతుంది 20,000 రూపాయల బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే. ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఇది డిస్ప్లే మాత్రం సాటిస్ఫై బాగానే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం బాగా కిందికి ఉంటుంది. రెగ్యులర్గా నేను చేసే కంప్లైంట్ ఇది, నాకు ఎందుకు ఇక్కడకుంటే నాకు అంత పెద్ద లుక్ అనిపించదు. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మనకి అది కిందికి స్ట్రెచ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది. అది కొంచెం నాకు అంత కరెక్ట్గా అనిపించదు, ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇది ఆఫర్ చేస్తుంది. సో ఓకే, మూవీలు చూస్తున్నప్పుడు కంటెంట్ చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గానే ఉన్నాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో దీనికి ప్రొటెక్షన్ వీళ్ళు స్కాచ్ సెన్సేషన్ ఆల్ఫాని యూజ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, ఆ పట్ల బడ్జెట్లో మనం దాన్ని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు అనమాట. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ లేదు, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది. సో చాలా బాగుంది, చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు డైమండ్స్ని 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు. TSMC మీకు 4nm ప్రాసెస్ ఇది. యాక్చువల్గా ఇది ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తుంది, వివో వాళ్ళ ఫోన్ ఒకదాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేశారు. సో దాంట్లో డైమండ్స్ని 7300 ప్రాసెసర్ ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు, అంటే నెక్స్ట్ వెర్షన్ యూజ్ చేశారు. పెద్దగా ఒక 10-15% ఇంప్రూవ్మెంట్స్ అయితే ఆబ్వియస్గా దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 7,14,000 వరకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వెళ్తుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 6.7 lakh వరకు వెళ్ళింది, అంటే ఒక 50,000 మార్జిన్ అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఈ పట్ల బడ్జెట్లో ఓకే, బాగానే ఉంటుంది, యాక్సెప్టబుల్. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగానే ఉంది. అండ్ వీళ్ళు BGMI 90 FPS వరకు వెళ్తుందని చెప్తున్నారు, కానీ నేను టెస్ట్ చేసినప్పుడు, అంటే ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం నేను చెక్ చేసినప్పుడు మాత్రం 90 FPS వరకు అయితే వెళ్తుంది అనేది మనకు క్లారిటీగా అయితే కనిపించట్లేదు. వీళ్ళు దీంట్లో గేమ్ ప్యానల్లో కూడా 90 FPSని ఎక్కడ మెన్షన్ కూడా చేసలేదు. అండ్
బీజిఎంఐ సెట్టింగ్స్లో కూడా మనకు 90 FPS అని అక్కడ స్మూత్ ఎక్స్ట్రీమ్లో ప్లే అవుతుంది, బట్ అక్కడ 90 FPS అని మాత్రం ఎక్కడ మనకు కనిపించట్లేదు. మేబీ ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లమా, లేదంటే నెక్స్ట్ అప్డేట్లో ఏమన్నా సార్ట్అవుట్ చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ రెగ్యులర్గా అయితే నేను ప్రజెంట్ ఉన్న కేసు ప్రకారం ఇది రెగ్యులర్ 60 FPS వరకు అయితే వెళ్తుందేమో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు అరౌండ్ 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత 38 degrees వరకు వెళ్తుంది. సో విచ్ ఇస్ వెరీ యాక్సెప్టబుల్, బాగానే ఉంటుంది. 38 degrees అంటే బాగా 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత స్మూత్ ఎక్స్ట్రీమ్లో, అంటే దీనికి ఉన్న ప్రజెంట్గా ఉన్న హైయెస్ట్ సెట్టింగ్స్ పెట్టి ఆడిన తర్వాత వచ్చిన రిపోర్ట్ అనమాట ఇది. అండ్ రెగ్యులర్గా ప్లే చేస్తున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం పెద్దగా ల్యాగ్స్ ఏమీ నోటీస్ చేయలేదు. బాగా ఒక 1 అవర్ తర్వాత మీరేమన్నా నోటీస్ చేస్తారేమో, కానీ అది కూడా పెద్దగా అయితే కన్సిడర్ చేయరాని పాయింట్ అనమాట. పెద్దగా ఏమి డ్రాబ్యాక్స్ ఏమి దీంట్లో కనపడట్లేదు. అండ్ రెగ్యులర్ టాస్క్కి అయితే ఆబ్వియస్గా ఇది చాలా బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. ఒక మంచి ప్రాసెసరే, మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు దీన్ని. సో మంచిగానే ఉంది, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ దీంట్లో LPDDR 5X RAM టెక్నాలజీతో పాటు UFS 2.2 ఇచ్చారు. అట్లీస్ట్ UFS 3 వెర్షన్కి వెళ్తే బాగుండేది 20,000 రూపాయల బడ్జెట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు. సో ఇది ఒక డ్రాబ్యాక్ కింద మనం ఖచ్చితంగా నోటీస్లో పెట్టుకోవచ్చు అనమాట. స్టిల్ UFS 2.2ని దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, జనరల్గా ఈ ఫోన్లో ఉన్న హైయెస్ట్ ప్రయారిటీ వీళ్ళు ఇచ్చింది కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే దీంట్లో వీళ్ళు వీడియో వ్లాగింగ్స్ కోసం అని చెప్పి రకరకాల ఫీచర్స్ కూడా కొత్తగా దీంట్లో యాడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాకి కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాకి కూడా ఆ వ్లాగింగ్ ఫీచర్స్ అన్నీ కూడా స్పెషల్గా కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి కెమెరాలో. వీడియో డిపార్ట్మెంట్లో మ్యాక్రో వీడియో అని ఒక చిన్న ఫీచర్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. డిఫరెంట్ ఫిల్టర్స్, డిఫరెంట్ వ్లాగింగ్ స్టైల్స్ అని దాంట్లో ఓపెన్ అవుతున్నాయి. జనరల్గా వీడియోలు రికార్డ్ చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IMX882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. రెండోది 2 మెగాపిక్సెల్ ఇచ్చారు డెప్త్ సెన్సార్ లాగా. ఇది ఇంతకుముందు నేను చెప్పిన ఫోన్ ఉంది కదా, దాంట్లో 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అది వైడ్ యాంగిల్ లెన్స్ లాగా ఉంటుంది. దీంట్లో వీళ్ళు చేంజ్ చేసిన దాంట్లో మాత్రం 2 మెగాపిక్సెల్ ఇచ్చారు, డెప్త్ సెన్సార్ లాగా ఉంది. రెండు కూడా పెద్దగా ఉపయోగపడని సెన్సార్సే, అక్కడ అది ఉపయోగపడదు, ఇది పెద్దగా ఉపయోగపడదు, వాడడం కూడా జనరల్గా. అండ్ ఫ్రంట్ సైడ్ అందులోనేమో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే దీంట్లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇది కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. ఫ్రంట్ సైడ్ 30 FPS వరకు మీరు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు మంచిగా 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ ఫోటో షాట్స్ ఒకసారి చూసినప్పుడు నేను చాలా రకాల ఫోటోలు కూడా తీశాను. 20,000 రూపీస్ బడ్జెట్ని ఇది సాటిస్ఫై చేసేలాగే అనిపిస్తుంది. కలర్స్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానీ, అలాగే మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానీ, కలర్స్ కానీ, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. డిఫరెంట్ షార్ట్స్ అన్ని కూడా ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, అవన్నీ ఓకే, సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్లో ఆబ్వియస్గా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వీడియోస్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, 4K 30 FPS ఇక్కడ మీకు ప్లే అవుతుంటుంది, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరా. సో రెండింటిలో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫోటో క్వాలిటీ ఎలా ఉంది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. 20,000 రూపాయల బడ్జెట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం ఇది ఓకే, చాలా పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మీకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తుంది. ఇంతకుముందు వివో ఫోన్ మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో 90 వాట్స్ ఉంటుంది, దీంట్లోనేమో ఒకటి తగ్గించారు. 3 ఫీచర్లు మార్చారు వీళ్ళు మొత్తానికి. అదేమో 30,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు, ఇదేమో 20,000 అంతకంటే తక్కువ అని చెప్తున్నారు. 3 ఫీచర్లు మాత్రం మార్చారు అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఈ ఫోన్. సో ఇందులో మీకు 5700 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీరు బాగా గేమ్ ఆడే వాళ్ళైనా సరే ఒక 1 డే అయితే బ్యాటరీ లైఫ్ ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మాత్రం పాయింట్ అనమాట. అండ్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఇది మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ పాలసీ ఏమో వీళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి కొంచెం బ్లోట్వేర్ కూడా ఉంది, కొన్ని యాప్స్ ఉన్నాయి వాటి డిలీట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ OS మాత్రం చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అయితే అవుతుంది. చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి, AI ఫీచర్స్ ఉన్నాయి, మ్యాజిక్ ఎరేజర్ కావచ్చు. సో పర్లేదు, అవి మాత్రం మీకు రెగ్యులర్గా ఇప్పుడు అన్ని ఫోన్స్ Android 15లో ఉన్నవి అన్ని AI ఫీచర్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీకు సర్కిల్ టు సెర్చ్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో మీకు వర్కౌట్ అయితే అవుతాయి అనమాట. సో దీంట్లో మీకు ఉన్న మేజర్గా ఉన్న 20,000 రూపాయల బడ్జెట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేజర్గా ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం బెటర్గా ఇవ్వాల్సింది, అది మాత్రం ఆబ్వియస్గా మనం అనుకోవాల్సిన పాయింటే. అండ్ రెండోది మీకు బ్యాక్ సైడ్ ఉన్న రెండో కెమెరా ఏదైనా యూస్ఫుల్ కెమెరా పెడితే బాగుండేదేమో అనేది పాయింట్ అంతే. మిగతా అంతా 90 FPS గేమింగ్, ఇది వీళ్ళు అప్డేట్లో అని ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఈ 3 పాయింట్లు తప్ప పెద్దగా 20,000 రూపాయల బడ్జెట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓకే అనిపించేలాగే ఉన్న ఫోన్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది iQOO Z10Rకి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.